దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనము పి రఘువీర్ గారు, ఐఎఫ్ఎస్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గారిని కలవబోతున్నాము. నిజంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి ఎలా ఉంది, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి, కార్పొరేషన్ గొప్పతనాన్ని, ప్రత్యేకతను ఇప్పుడు రఘువీర్ సార్ మాటల్లో విందాం. తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషను 2015 సంవత్సరం 14 మేన ఆవిర్భవించింది కంపెనీ చట్టం కింద. అంటే అంతకుముందు మనకి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా ఉన్న కార్పొరేషన్ని రెండుగా విభజించడం జరిగింది స్టేట్ బైఫర్కేషన్ తర్వాత. సో 2015లో ఇది కంపెనీ యాక్ట్ కింద ఇన్కార్పొరేషన్ జరిగింది. ఈ కార్పొరేషన్ ద్వారా మన రాష్ట్రంలో 33,000 హెక్టార్ల అటవీ భూమిలో ఈ ప్లాంటేషన్ మేనేజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు మేజర్గా చూసుకుంటే నీలగిరి చెట్లు, యూకలిప్టస్ అంటారు కదా, అవి ఆల్మోస్ట్ 26,000 ఉంటుంది. వెదురు అంటే బ్యాంబూ ఇంకొక 6,000 ఉంటుంది. ఇంకా మిగిలిన స్పీషీస్ మిస్లీనియస్ బ్యాలెన్స్ ఏరియా ఉంటుంది. సో మోస్ట్లీ యూకలిప్టస్ అనేది మనం పేపర్ ఇండస్ట్రీకి సప్లై చేస్తుంటాం. ఇప్పుడు మనకి ఐటీసీ భద్రాచలం మేజర్ పర్చేజర్. అలానే ఇప్పుడు కాగజ్ నగర్లో సిరిపూర్ పేపర్ మిల్స్ రివైవ్ అయింది. సో వాళ్ళు కూడా 1,00,000 టన్నులు మా దగ్గర నుంచి తీసుకుంటున్నారు. సో దీంట్లో మనం చూసుకుంటే కార్పొరేషన్లో మేము ఈ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. మేము ఒక ప్రణాళిక ఏం చేసామంటే హెక్టార్కి వచ్చే ఈల్డ్ని పెంచాలన్న. అంటే ప్రస్తుతం ఇప్పుడు మనకి 60 మెట్రిక్ టన్నుల నుంచి 80 మెట్రిక్ టన్నులు హెక్టార్కి వస్తుంది. సో దీన్ని 200 మెట్రిక్ టన్నులు పర్ హెక్టార్ చేయాలి. సో ఈ దిశగా మేము రీసెర్చ్ కన్సల్టెంట్ని డాక్టర్ శ్రీనివాస్ గారిని ఎంగేజ్ చేయడం జరిగింది. సో ఆయన సూచన ప్రకారము చాలా ప్రక్రియలు మేము ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈసారి ఆల్మోస్ట్ 3,000 హెక్టార్లో ఈ సన్హెంప్ సీడ్ బ్రాడ్కాస్ట్ చేసాము, అంటే జనుము. సో దీనివల్ల ఏంటంటే సాయిల్ న్యూట్రిషన్ క్వాలిటీ పెరుగుతుంది. సో ఇది ఒక 3 ఇయర్స్ ఈ ప్రాసెస్ రిపీట్ చేస్తే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అష్యూర్డ్ 10 మెట్రిక్ టన్స్ పర్ హెక్టార్ పర్ ఇయర్ ఈల్డ్ ఆటోమేటిక్గా పెరుగుతుందని. సో అది ఒక మేజర్ రిఫార్మ్ మనం తీసుకోవడం జరిగింది. రెండోది, మనకి ఈ అర్బన్ పార్క్స్ ఉన్నాయి. మనకి ఎకో టూరిజం వింగ్లో మాకు బొటానికల్ గార్డెన్ తీసుకుంటే హైదరాబాద్లో కొండాపూర్లో చాలా ఫేమస్ పార్క్, అలానే పాలపిట్ట సైక్లింగ్ పార్క్. సో ఇక్కడ నేను వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ వాకర్స్ కానీ వెళ్ళి కానీ అడిగింది ఏంటంటే, సార్ మాకు ఈ బిల్డింగులు, కాంక్రీట్ స్ట్రక్చర్లు ఇవేమొద్దు సార్, ఎక్కువ గ్రీనరీ కావాలి, ఇంకా ఎక్కువ చెట్లు కావాలి, ఇంకా ఎక్కువ చెట్లు కావాలని ఒకటి రిక్వెస్ట్ చేశారు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేదు, నీళ్లు చాలా తక్కువ ఉంటాయి. సో ఈ రెండు సమస్యల మీద మేము దృష్టి సారించడం జరిగింది. అక్కడ ఉన్న బ్యారన్ ఏరియాస్, గ్యాప్స్ అన్నింటిలో కూడాను ప్లాంటింగ్ చేయడం జరిగింది. అయితే ఈ ప్లాంటింగ్ చేయడంలో ఒక చిన్న మార్పు తీయించింది ఏంటంటే, చిన్న మొక్కలు తెచ్చి వాటిని 5 ఏళ్ళు 6 ఏళ్ళు సాకి పెద్ద చేసే కంటే పెద్దగా ఉన్న మొక్కలు తెచ్చేసి వాటిని సరిగా చూసుకుంటే మనకి రిజల్ట్ బాగా వస్తున్న ఉద్దేశంతో ఆల్మోస్ట్ 12 అడుగులు 15 అడుగుల ఎత్తున్న మొక్కలు తెప్పించాం. స్పెషల్గా 1 క్యూబిక్ మీటర్ పిట్ తవ్వించి దాంట్లో ఇంపోర్టెడ్ సాయిల్, కోకోపిట్, ఫార్మాడ్ మ్యాన్యూర్ ఇవన్నీ వేసి, పంచగవ్య వేసి ఆ మొక్కలకి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చింది. ఇందాకే చెప్పాను, నీటి సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ఉన్న నీటిని బాగా వాడుకోవాలంటే డ్రిప్ ఇరిగేషన్. సో డ్రిప్ ఇరిగేషన్ పెట్టి, సో ఈ బోత్ బొటానికల్ గార్డెన్ అండ్ పాలపిట్ట సైక్లింగ్ పార్క్లో ఈ ప్రక్రియ ద్వారా ఆల్మోస్ట్ 10,000 మొక్కల పైన ఇలా ఎడిషనల్గా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా నాటుకొని కొన్ని చోట్లయితే నేను చూశాను, ఈ మొక్క మేము ఇలా పెట్టగానే పక్షులు వచ్చి వాటి మీద వాళ్తున్నాయి. అంటే అంత పెద్ద చెట్లు, బ్రాంచెస్ ఉన్న చెట్లు, అలా ఆల్మోస్ట్ అడవిని ఓవర్నైట్ మనం సృష్టించడం జరిగింది. అలానే స్మరణ్ అనే ఎన్జిఓ ఉంది, సుభాష్ రెడ్డి గారని, ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. సో వారి సహకారంతో మొత్తం బొటానికల్ గార్డెన్లో సాయిల్ అండ్ మాయిశ్చర్ కన్జర్వేషను, వాటర్ రీఛార్జింగ్, దీని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఇన్వర్స్ బోర్వెల్ టెక్నిక్ ద్వారా ఉన్న నీటిని అంతనే గ్రౌండ్లో పంపించడం జరిగింది. అలానే పక్కనే ఉన్న లుంబిని స్ప్రింగ్స్ అని వాళ్ళ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వాళ్ళ సహకారంతో వాళ్ళ రూఫ్ వాటర్ హార్వెస్టింగ్, ఏదైతే వాటర్ వస్తుందో స్టామ్ వాటర్ అంటామో, దాన్నంతా కూడాను స్పెషల్గా పైపులు వేసి బొటానికల్ గార్డెన్లో బోటింగ్ పాండ్ ఉంది, దాని వైపు డైవర్ట్ చేయడం జరిగింది. లక్కీగా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం లాగానే వానలు బాగా ఉండడం వల్ల మాకు చాలా మంచి ఇన్ఫ్లోస్ వచ్చాయి. సో ఏదైతే పాండ్ ఎండిపోయి ఎందుకు పనికి రాకుండా పోయిందో అది ఫుల్గా నిండిపోయి దాంట్లో మేము బోటింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో అటువంటి రిజల్ట్ అక్కడ తీసుకురావడం జరిగింది. రెండోది,
ఈ బొటానికల్ గార్డెన్ ఎదురుగానే కొద్దిగా ఏరియా బ్యారెన్ ఏరియా ఉంది, అంటే మామూలు వెహికల్ పార్కింగ్కి అది చేస్తున్నాం. అక్కడ మేము ఇప్పుడు 1200 మొక్కలు మియావాకీ టెక్నిక్ ద్వారా పెట్టడం జరిగింది. ఇంకా 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఒక అడవిలాగా తయారు చేయడం జరిగింది. అలానే ఈ కార్తీక మాసంలో మామూలుగా బొటానికల్ గార్డెన్కి వచ్చేవాళ్ళు ఈ ఉసిరి చెట్ల గురించి అడుగుతూ ఉంటారు, మారేడు దళాలు అడుగుతూ ఉంటారు. అందుకని అక్కడ ఉసిరి గ్రూవ్ ఒకటి, మారేడు గ్రూవ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలానే ఈ రోడ్ వైడనింగ్లో పోతున్న చెట్లని మేము కాపాడుకొని వాటిని ట్రాన్స్లొకేట్ చేసి టర్మినేలియా మెంటాలిస్ అని, అది పెద్ద పెద్ద చెట్లు, అవి తీసుకొచ్చి ఈ ఏరియాలో 25 చెట్లు పెడితే అన్ని చెట్లు బతికాయి. ఒక చెట్టు ఏదో ముందర కొద్దిగా స్ట్రగుల్ చేసింది కానీ అది కూడా బతికింది. ఇప్పుడు రిజల్ట్ 100%. అంటే ఒక బ్యారన్ ఏరియాని ఓవర్ నైట్ ఒక డెన్స్ ఫారెస్ట్ లాగా చేసాము. ఇప్పుడు దాన్ని మేము సింగిడి స్మార్ట్ పార్క్ అంటాం. సింగిడి అంటే మీకు తెలుసు రెయిన్బో, సో రెయిన్బో స్మార్ట్ పార్క్. సో దీంట్లో ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా ప్రజలకి ఒక వినూత్నమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అలాగనే ఈ అర్బన్ ఫారెస్ట్ బ్లాక్స్లో మాకు గౌడవెల్లి క్లస్టర్ ఒకటి ఇచ్చింది, ఫెన్సింగ్ అది మేము చేస్తున్నాము. అక్కడ మనకి సంకల్ప్ తరు అని ఒక ఎన్జిఓ ఉంది. వీళ్ళు 13 రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంటారు, మొక్కలు పెట్టడం, సంరక్షించడం. వాళ్ళ సహకారంతో ఒక 5 హెక్టార్ల ఏరియాని టోటల్గా ఫారెస్ట్ ఏరియాగా మార్చడం జరిగింది. మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళే మేనేజ్ చేసుకొని ఒక 5-6 ఏళ్ళు దాన్ని పెంచి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. సో దాన్ని ఆ పార్క్ ఇంకా మనము పబ్లిక్ ఓపెన్ చేయకుండానే ఆల్రెడీ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ఎంజాయింగ్ ఇట్. అలానే లాల్గడి మలక్పేట ఉంది, అక్కడ కొండగొర్ర రీవైల్డింగ్ ప్రాజెక్ట్ అని మనము స్టార్ట్ చేశాము. మొన్ననే ఒక హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ రవీందర్ గారి సహకారంతో సాఫ్ట్ లాంచ్ ఆఫ్ సైకిల్ రైడ్ ఒకటి చేసాం. అంటే మామూలుగా సైకిల్ రైడ్ అంటే మీరు చూస్తే దుబాయ్ సైకిల్ రైడ్కి చాలా పెద్ద డిమాండ్ ఉంది. ప్రపంచ దేశాల నుంచి చాలామంది ముందర అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని వెళ్తారు. కానీ యూట్యూబ్లో దుబాయ్ సైకిల్ రైడ్ వీడియోలు చూస్తే మీకు ఏం కనపడవు, ఒక చెట్టు ఉండదు, ఒక పుట్ట ఉండదు, ప్లెయిన్ రోడ్స్ ఉంటాయి, ఎడార్లాగా ఉంటుంది. అక్కడ సైక్లింగ్ చేయడానికి ప్రజలు ఉత్సాహం చూపిస్తుంటే ఇక్కడ మేము లాల్గడి మలక్పేటలో పచ్చని వాతావరణంలో చెట్ల మధ్యలో అండిలేటింగ్ టెరైన్, అంటే ఎగుడు దిగుడు ఉన్న రోడ్లలో మంచిగా ఉన్న దాంట్లో సైక్లింగ్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు కదా అని ఉద్దేశంతో ఇక్కడ ఈ కొండగొర్ర రీవైల్డింగ్ ప్రాజెక్ట్లో అది సైక్లింగ్ ఒకటి ఎక్స్పెడిషన్ పెట్టడం, అలాగనే మామూలుగా వాకింగ్ ట్రైల్స్, నైట్ క్యాంప్స్, అలానే స్థానికులకి మనము ఏదైనా ఉపాధి కల్పించే ఉద్దేశంతో అక్కడే నర్సరీ ఏరియా ఉంది, మా గెస్ట్ హౌస్ ఉన్న ఏరియా, ఆ నర్సరీ ఏరియాని రివైవ్ చేసి అక్కడ మనము స్థానికులకి ఉపాధి కల్పించడానికి వాళ్ళ అంటే క్విజిన్, లోకల్ క్విజిన్ ఏదైతే వంటకాలు ఉంటాయి అవి అమ్మడానికి, అలానే లోకల్గా వాళ్ళు ఏమైనా ఆర్టిఫాక్ట్స్ తయారు చేసి అవి అమ్మడానికి మేము అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. దీంట్లో చిత్రక్ అని ఒక ఆర్గనైజేషన్ ఆల్రెడీ రాజస్థాన్లో వాళ్ళు పనిచేస్తున్నారు, అక్కడి నుంచి ఉన్న ఎక్స్పర్టైజ్ తోటి చిత్రక్ వాళ్ళు మాతోటి కలిసి పనిచేస్తుంది జరిగింది. రెండోది మనకి ఐఎస్ఓ సర్టిఫికేషన్ గురించి చెప్పుకుంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్, మన బొటానికల్ గార్డెన్ పాలపిట్ట సైక్లింగ్ పార్కు మొత్తం దేశంలోనే ఫస్ట్ పార్క్ బొటానికల్ గార్డెన్ టు గెట్ ఐఎస్ఓ సర్టిఫికేషన్. లాస్ట్ టైం అక్టోబర్లో మనకి ఇది అవార్డు ఇవ్వడం జరిగింది. సో అంటే ప్రాసెస్ మేనేజ్మెంట్, క్వాలిటీ కంట్రోలు ఇవన్నీ మనకి సరిగ్గా ఉన్నప్పుడే ఆ సర్టిఫికేషన్ వస్తుంది. సో అది ఒకటి మేము సాధించాం. ఇంకా ప్రోడక్ట్ సర్టిఫికేషన్ మీద మేము ఎఫ్ఎస్సి అని అమెరికన్ ఏజెన్సీ అండి, ఫారెస్ట్ స్టీవర్డ్షిప్ కౌన్సిల్, వాళ్ళ సర్టిఫికేషన్ కోసము ప్రాసెస్ ఇప్పుడు ప్రిలిమినరీ ఆడిట్ అయిపోయింది, ఫైనల్ ఆడిట్ జరగడానికి రెడీగా ఉంది. అది చేస్తే మనకేంటంటే మన ప్రోడక్ట్స్ని తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క పల్ప్వుడ్ని మనము సర్టిఫైడ్ ప్రొడ్యూస్గా ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు అమెరికాకి, యూరోప్కి మన పేరుతోటి. దానికి ప్రీమియం రేట్స్ కూడా వస్తాయి, సో అడిషనల్ రెవెన్యూ వస్తుంది. మూడో ఏరియా మేము కార్పొరేషన్లో చేసింది ఏంటంటే కన్సల్టెన్సీ వర్క్స్ అని. ఇంతవరకు కన్సల్టెన్సీ వర్క్స్ చేయలేదు. సో ఇక్కడ మనకు ఎన్టీపీసీ రామగుండము, ఆర్ఎఫ్సిఎల్ రామగుండం, ఈ రెండు ఏజెన్సీస్కి ఈ రాజీవ్ రహదారి మీద ఎవెన్యూ ప్లాంటేషన్ ఒకటి మేము 5 crore ప్రాజెక్ట్ అది టేకప్ చేయడం జరిగింది, చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. అక్కడ ఒక చిన్న ఏరియాలో మేము మియావాకీ టెక్నిక్ తోటి ప్లాంటింగ్ చేసాం. జనవరి, ఫిబ్రవరిలో ప్లాంటింగ్ చేసాం 2020. 3-4 నెలల్లోనే అదొక అడవి అయిపోయింది అక్కడ. సో ఈ రోజున పెద్దపల్లి జిల్లాలో ఎవరు వచ్చినా కానీ ఎన్టీపీసీ మియావాకీ ప్లాంటింగ్ స్పాట్ చూడకుండా వెళ్ళట్లేదు, అక్కడ వెళ్ళి వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసుకుని వస్తారు. సో దాంతో ఇప్పుడు మాకు పెద్దపల్లి జిల్లా నుంచి ఇంకొక 10 చోట్ల ఈ కన్సల్టెన్సీ ప్రాజెక్టు మియావాకీ టెక్నిక్ తోటి చేయమని ఆఫర్లు వచ్చాయి. అంతేకాదు
వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఇప్పుడు మహారాష్ట్ర నుంచి నాగ్పూర్ నుంచి మాకు ఒక ఆఫర్ వచ్చింది, మొన్న అగ్రి అయ్యాము. సో అక్కడ కూడా వెళ్ళి మేము ప్లాన్ అంటే మా తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళి కన్సల్టెన్సీ వర్క్ చేస్తుంది. సో ఇదంతా అడిషనల్ రెవెన్యూ. ఇంకొక ఇష్యూ మేము కొత్తది తీసుకుంది ఏంటంటే, నార్మల్గా మన కార్పొరేషన్ రెవెన్యూ అంతా కూడా వెదురు వల్ల వస్తుంది, ప్లస్ యూకలిప్టస్ వల్ల వస్తుంది. వెదురు వల్ల వచ్చే రెవెన్యూ మా కార్పొరేషన్ ఖర్చులకు సరిపోతుంది. యూకలిప్టస్ వల్ల వచ్చే ఆదాయమే మాకు నికర ఆదాయం అనుకోవచ్చు. అయితే యూకలిప్టస్ ఇప్పుడు చూస్తే కొనేది పేపర్ మిల్స్ వాళ్ళే. ఇప్పుడు ఎస్పీఎం వాళ్ళు వచ్చారు కాబట్టి ఎస్పీఎం, లేకపోతే ఐటీసీ వాళ్ళు. పల్ప్వుడ్ ఒక్కటేనా మనం చేసేది, డైవర్సిఫై చేద్దామనే ఉద్దేశంతో నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆయన అన్నారు, మీ కార్పొరేషన్ మాకు ఈ గోడౌన్స్లో వాళ్ళు బియ్యం బస్తాలు ధాన్యం బస్తాలు వేస్తే కింద చెక్కలతో చేసిన క్రేట్స్ ఉంటాయి. ఆ క్రేట్స్ మీరు తయారు చేసిస్తే నేను 10 లక్షల క్రేట్స్ అయినా మీకు ప్రతి సంవత్సరం ఆర్డర్ ఉంటుంది, దానికి మీరు ఒప్పుకుంటే. సరే, అసలు క్రేట్స్ తయారు చేయాలంటే యూకలిప్టస్ చెట్టుతో చేయాలి. నెక్స్ట్ మంత్ విల్ బి డెలివరింగ్ ది 10,000 క్రేట్స్ టు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్. సో దీంట్లో ఏంటంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, వివిధ రాష్ట్రాల ఈ గోడౌన్స్ ఇన్ఛార్జ్లు అందరికీ కూడా ఈ కర్ర అవసరం ఉంటుంది. సో పల్ప్వుడ్ ఒకవేళ ఎవరు తీసుకోకపోయినా నా యూకలిప్టస్ని నేను దీనికి క్రేట్స్గా కూడా వాడినా ఐ విల్ గెట్ గుడ్ రెవెన్యూ అని, బికాజ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 100 crore రెవెన్యూ మనము తెచ్చుకోవచ్చు ఒకవేళ స్కేలప్ చేసి. సో ఇదొక డైవర్సిఫికేషన్ మనం చేయడం జరిగింది కార్పొరేషన్లో. సో దీంట్లో మా ఎంప్లాయీస్ సహకారం ఎంతైనా ఉంది. వాళ్ళు ఎంత పనైనా కానీ వాళ్ళు చాలా కష్టపడి చేసే తత్వం వాళ్ళది. అందరూ కూడాను చాలా సహకరిస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ డూయింగ్. మేము ఈ కోవిడ్ టైంలో కూడా మా కార్పొరేషన్ ఆఫీస్ ఒక్కరోజు కూడా మూతపడలేదు. ప్రతిరోజు మేము ఆఫీస్లో పనిచేస్తున్నాం. ఫీల్డ్లో వాళ్ళు కూడా ప్రతిరోజు పనిచేస్తున్నారు. ఈ ఫీల్డ్ విజిట్స్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది, మనం ఇక్కడి నుంచి వెళ్ళాలని టెక్నాలజీ ద్వారానే మేము ఫీల్డ్ని ఆన్లైన్లో మానిటర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ వీక్లీ రివ్యూస్ జరుగుతుంది. తర్వాత డైలీ వాళ్ళ రిపోర్టింగ్ కూడా వాట్సాప్ గ్రూప్ విత్ నోట్ క్యామ్ యాప్ అని ఉంటుంది. దాంట్లో అంటే టైం తెలుస్తుంది, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తెలుస్తుంది, వాళ్ళు ఏం చేశారో తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా ఇలాంటి టెక్నాలజీని వాడుకొని మేము మానిటర్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఫీల్డ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ టెండర్ ప్రక్రియలో కూడా మార్పులు తీసుకొచ్చి ఈవెన్ ల్యాండ్ డెవలప్మెంట్, అది లోకల్ టెండర్స్ కాకుండా ఆన్లైన్ టెండర్స్ ద్వారా ఆల్మోస్ట్ ఒక 1 crore బెనిఫిట్ టు ద కార్పొరేషన్ తీసుకురాగలిగాము బికాస్ ఆఫ్ దిస్ రిఫార్మ్ ఇన్ ద టెండరింగ్ ప్రాసెస్. సో ఇలాంటి విభిన్న పద్ధతుల ద్వారా కార్పొరేషన్ ముందరికి పోతుంది. ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఒక తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంకా పాజిటివ్లోనే ఉంది నెట్ రెవెన్యూ. సో ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్, ఎందుకంటే మాకు ప్రభుత్వం నుంచి ఒక పైసా రాదు. మేము ఎర్న్ చేసిందే మళ్ళీ మేము జీతాలకు కానీ దానికి కానీ వాడుకోవాల్సి ఉంటుంది. స్టేట్ బైఫర్కేషన్లో ఆంధ్ర తెలంగాణ ఇష్యూస్లో ఒక బీడీ లీఫ్ నెట్ రెవెన్యూ ఇష్యూ ఇంకా తేలలేదు. సో దాంతో అకౌంటెంట్ జనరల్ దగ్గర నుంచి ఆడిట్ జరగలేదు. సో నేను పర్సనల్గా అకౌంటెంట్ జనరల్ మేడంని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి, మాకు ఇలా కంపెనీ చట్టం ప్రకారము కంపల్సరీ చేయాలి, ఏజీఎం ఇప్పటికే లేట్ అయింది, మీరు దయచేసి స్టార్ట్ చేయండి అంటే వాళ్ళు ఎగ్జామిన్ చేసి బీడీ లీఫ్ నెట్ రెవెన్యూ ఇష్యూ పక్కన పెట్టి ఇది కంప్లీట్ చేయండి అంటే అప్పటి నుంచి 2015-16 16-17 ఆడిట్ అయింది. ఇప్పుడు 17-18 కూడా అవుతుంది. సో ఇదొకటి స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. అంటే ప్రాసెస్ ఏదైనా కంపెనీ మేనేజ్ చేయాలంటే ఏదో ప్రభుత్వ శాఖలా కాకుండా దాన్ని చట్ట ప్రకారం చట్టబద్ధంగా అందరికీ ఇబ్బంది కలగకుండా మనం మేనేజ్ చేయాలి. సో ఆ దిశగా మా ఫైనాన్షియల్ టీం కూడా చాలా కష్టపడి పనిచేసి ఈ కార్పొరేషన్ని బాగా ఇస్తుంది. ఇంకా ముందరగా మేము ప్రజల సహకారంతో ఇంకా కొన్ని కొత్త కార్యక్రమాలు చేసి ఎకో టూరిజంని ఇంకా ముందర తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నాం.